పోయిన సంవత్సరం ఇంకో సంవత్సరం తేడా ఏంటంటే ఒక 10 లక్షలు అవుతుంది. అప్పుడు 4 రోజులకు కోటి అయింది. మనం 3 రోజులకు 50-53, రేపు 20-25 అయితే ఒక 20 ఎట్లాగైతే తెలియదు. అయితే మొదటి రోజు కూడా చెప్పిన మనం మొత్తం పారాయణం చేయడమే జరుగుతుంది, దానికోసం ఇబ్బంది లేదు. ఎవరైనా కానీ మీరు అంత అంటే ఇల్లు విడిచిపెట్టే వస్తుండ్రు ఇక్కడికి, అన్ని విడిచిపెట్టుకొచ్చినాక మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ముచ్చట్లు ఏముంటే చెప్పండి. ఉన్న 2 గంటలు 2-2.5 గంటలు నేను మిమ్మల్ని విమర్శిస్తలేను, అమ్మవారి ధ్యానంలో ఉండండి. ఏదైనా అమ్మగారికే, నాకు తక్కువ చేసిన అమ్మకే ఎక్కువ చేసిన అమ్మకే, కాబట్టి నాకు ఇంత అంత అనేది లేదు. మీరు శ్రద్ధగా చేయండి, ఇది నా విజ్ఞప్తి. మాట్లాడకుంటే ఏదో ఒకటి అవసరం. ఒకసారి అందరినీ అన్నట్టు అంటారా? ఓ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః అంటారా? మళ్ళా ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. మీకు నిన్న కూడా మొన్న కూడా చెప్పిన ఓం హ్రీం కాకుండా ఓం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఇది ఎంత శక్తివంతమైన మంత్రం అంటే దీన్ని మించింది వేరే లేదు. ఇది గుర్తుంచుకోండి. మీకు నామాలు వచ్చిన వాళ్ళు చెప్పుకోండి, నామాలతో వేయండి. రానోళ్ళు పెట్టుకో ఈ ప్రణవ మంత్రంతో అమ్మవారికి అర్చన చేయండి. జాగ్రత్తగా మన రమేష్ బాబు బ్రేక్ తీసుకున్నట్టుంది, అందుకోసం 6 నిమిషాలు మాట్లాడదాం. ఈ అమ్మవారి సేవ ఏ విధంగా చేస్తారు? అసలు అమ్మవారెవరు? మీరే, వేరే వాళ్ళు కాదు. ఇది మొదటి గుర్తుంచుకోండి. ఎంత దూరం వెళ్ళిపోయినా ఆఖరికి అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే భగవంతుడు ఎక్కడో లేదు, మీలోనే. మీలోని ఉన్న భగవంతుడిని దర్శింప చేసుకోవడమే ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం. దానికే ఇదంతా ప్రయత్నం. దానికి గుళ్ళెందుకు, ఇల్లెందుకు, ఇది అనుకుంటూ ఉంటుంది కదా. ఈ పూజలు ఎందుకు, పునస్కారాలు ఎందుకు? మరి ఇప్పుడు చదువు స్టార్ట్ చేసినప్పుడు ఆటో ఎంబీ కావచ్చు, పిహెచ్డి కావచ్చు. పిహెచ్డి అప్పుడు అర్థమైంది అహం బ్రహ్మాస్మి. మరి ఆ నుంచి పిహెచ్డి దాకా ఎట్లా పోతారు? దాని మార్గమే ఆరాధన, భక్తి. మనము కర్మ చేసుకుంటూ భక్తిలో ఉండాలి. పనులు విడిచిపెట్టుకొచ్చి మనం అమ్మకు మొక్కినాను, నేను పూజ చేసినట్టే అమ్మ కూడా మెచ్చదు. మనం చేసే బాధ్యత మన ధర్మాలను నిర్వర్తించుకొని ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారికి మనం చేసుకునే సేవ. ఇంకొకటి ఏంటంటే, మనం ఒక 10 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మీరు రోజుకోసారి అలంకరణ మార్చుతున్నాం, రోజుకోసారి అది నివేదన మార్చుతున్నాం, లేకపోతే మనం క్యాబినెట్ చేసుకుంటే ఇక్కడ అమ్మ చూసేది లోపలి ప్రేమ. భక్తి వేరు, ప్రేమ వేరు. తేడా ఏంటి రెండింటికి? అంటే మీకు తెలిసిందే, ప్రేమ వేసేది ఇంట్లో పిల్లలు ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఎన్ని రకాలు చేయలేము అని ఇవ్వలేదు, అదొక రకమైన ప్రేమ. మరి దేవుని ఎందుకు ప్రేమ అయింది? భక్తి. ఇప్పుడు షోడోపచారాలు చెప్తే భక్తి,
చేసేది ఏం చేసుకుంటాం, ఇటు వేసుకుంటాం, ఇటు వెళ్తాం. అర్థమైందా? అక్కడ ఏదో అలాగా చెబుతుంటే మనం ముగ్గు వేస్తున్నాం, చూస్తున్నాం. అమ్మ చూడదు, ప్రేమతో వేస్తుంటా, గట్టిగా ఏదో వాళ్ళు చెప్పిందని తీసుకుంటాం. ఎప్పుడైనా కానీ ప్రేమతో కూడిన భక్తి అనేది, భగవంతుణ్ణి ప్రేమించుడు నేర్చుకోండి, అమ్మవారిని ప్రేమించడం నేర్చుకోండి. మన తల్లి లెక్క, మన బిడ్డ లెక్క అమ్మను చూడండి. అలా మీరు కొలుచుకోవాలి తప్ప మనం ఏదో మొక్కుబడికి వచ్చినాం చేస్తున్నాం కాదు. విమర్శ కోసం చెప్తలేదు, మీరు ఉన్న టైంలో కూడా సజీవంగా చేసుకోండి. మాతలందరూ కూడా మీకు చేసే వినపం ఒకటే, ప్రేమగా చేయాలి. ఇప్పుడు పువ్వు ఇట్లేసి చూడండి, ఇట్లేసి కొట్టి, ఇది భక్తి అంటే భక్తే. పువ్వెత్తున్న లోపల పువ్వెత్తున్న దేవుడి కంటే భక్తే.